ఓ నగరంలో రింకీ అనే అమ్మాయి కుటుంబం స్థిరపడింది. రింకీ వాళ్ళ తాతగారు గ్రామంలోని తమ వ్యవసాయాన్ని వదలలేక అక్కడికి వెళ్ళి సాగు చేయించుకుంటూ ఇక్కడికి వస్తారు. ప్రతాప్ వర్మ ప్రతిరోజు పక్షులకి తమ బాల్కనీలో గింజలు వేసేవాడు. అది గమనిస్తున్న రింకీ అక్కడికి వచ్చి, తాతయ్య, కొన్ని రోజులుగా పక్షులు బాగా తగ్గిపోతున్నాయేంటి అని ఇద్దరు నడుచుకుంటూ వచ్చి హాల్లో కూర్చుంటారు. వ్యవసాయానికి అధిక రసాయనాలు వాడటం. దీన్ని ఏమి చేయలేమా తాతయ్య? అంతలో అల్లి తాతయ్యకు గ్రామం నుంచి ఫోన్ వస్తుంది. రంగయ్య ఫోన్ చేశాడు, గ్రామానికి వెళ్దాం పదా అంటూ ఇద్దరు ఆ రోజు తర్వాత మరునాడు ఉదయం బయలుదేరతారు. తాతయ్య, ఈ గ్రామం ఎటు చూసినా పచ్చని చెట్లతో చాలా అందంగా ఉంది తాతయ్య. అలా మాట్లాడుకుంటూ ఇద్దరు తమ ఇంటికి చేరుకుంటారు. ఇంట్లోకి వెళ్తూ తమ జీతగాడిని పిలుస్తాడు. రంగయ్య, ఏంటి ఫోన్ చేశావు? హాయ్ రంగయ్య. పంట నాటు వేయడానికి కావలసిన ధాన్యాన్ని తెచ్చాను. మన పంట దిగుబడి బాగా తగ్గిపోతుందయ్యా. మన పక్కన వారు బాగా రసాయనాలు ఉపయోగించడం వల్ల పంట బాగా వస్తుంది అని రాజయ్య వాళ్ళకి చెప్తుంటాడు. వీళ్ళంతా రసాయనాలు బాగా ఉపయోగిస్తున్నారు. అయితే వీరందరినీ అధిక రసాయనాలు ఉపయోగించడం వల్ల మన ఆరోగ్యం బాగా దెబ్బతింటుంది అని చెప్పి రంగయ్యతో తమ పొలంలో ఎటువంటి రసాయనాలు వాడకుండా ప్రకృతి సిద్ధమైన ఎరువులు మాత్రమే వాడమని చెప్తాడు. రంగయ్య భూమిని సాగు చేసి సహజ సిద్ధమైన ఎరువులు వాడుతూ పంట వేశాడు. అలా రోజులు గడుస్తూ ఉన్నాయి. చూస్తుండగానే పంట చేతికి వచ్చింది. ఎంతో ఆకర్షణీయంగా రకరకాల పువ్వులు, పండ్లు, కూరగాయలు అన్నీ సహజ సిద్ధంగా పండించారు. పక్షులు కూడా వాటి దగ్గరికి వచ్చి తింటున్నవి. అవి చూసిన రింకీ వాళ్ళ తాతయ్య చాలా సంతోషం